తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు గుడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. వరల్డ్ కప్ లో అసాధారణ బ్యాటింగ్ తో భారత జట్టుకు సింగిల్ హ్యాండ్ తో టైటిల్ అందించిన శాంసన్ ఇప్పుడు వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అద్భుత ఫామ్ లో ఉన్న శాంసన్ సేవలను ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ కు వాడుకోవాలని భారత యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇద్దరు ప్లేయర్లపై వేటు పడనున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరు? సంజు జట్టులోకి వస్తే ఇద్దరిని ఎందుకు తప్పిస్తారు? శాంసన్ వన్డే జట్టులోకి రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. సంజు శాంసన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టాప్ ఫామ్ తో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన T20 వరల్డ్ కప్ లో ఇండియా తరపున శాంసన్ టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కీలకమైన మ్యాచ్ల్లో దుమ్ము లేపి జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 3 నాకౌట్ మ్యాచ్ల్లో శాంసన్ వరుసగా 97, 89, 89 పరుగులు చేయడమే కాదు, ఓవరాల్ గా 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో శాంసన్ ఇప్పుడు వన్డేలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా శాంసన్ ను వన్డేలకు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేలో ప్రధాన వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ ఉన్నారు. అయితే వీరిద్దరి కంటే ఇప్పుడు శాంసన్ రేసులో ముందుండడం విశేషం. రిషబ్ పంత్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు జురెల్ నిలకడగా ఆడతాడంటే చెప్పలేని పరిస్థితి. దీంతో శాంసన్ లాంటి నికాసైన వికెట్ కీపర్ ను జట్టులోకి తీసుకుంటే అతని అనుభవం జట్టుకు పనికొస్తుంది. శాంసన్ ను వన్డే జట్టులోకి తీసుకుంటే ఓపెనింగ్ కూడా చేయగలడు. కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలకు బ్యాకప్ ఓపెనర్ గా ఉంటాడు. ఇలా చేస్తే అప్పుడు జైస్వాల్ పై వేటు పడుతుంది. బ్యాకప్ వికెట్ కీపర్ గా, బ్యాకప్ ఓపెనర్ గా ఈ కేరళ స్టార్ జట్టులో ఉంటే అప్పుడు ఇద్దరు ప్లేయర్ల స్థానాలను ఒక్కడే భర్తీ చేయగలడు. దీంతో సెలెక్టర్లు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ను భారత జట్టులోకి తీసుకుని రావచ్చు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ముందు సెలెక్టర్లు ఎలాంటి రూల్ అప్లై చేశారో సరిగ్గా ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో కూడా అలానే చేయనున్నారని టాక్. వరల్డ్ కప్ ముందు ఫామ్ లో లేని గిల్ ను, జితేష్ శర్మలను తప్పించి ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. కిషాన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ ను కవర్ చేయడంతో పాటు బ్యాకప్ ఓపెనర్ గా గిల్ ను కవర్ చేశాడు. దీంతో ఒక స్థానం మిగలడంతో రింకు సింగ్ ను ఫినిషర్ గా జట్టులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు శాంసన్ వన్డే జట్టులోకి వస్తే జైస్వాల్, రిషబ్ పంత్ స్థానాలపై వేటుపడడం ఖాయంగా కనిపిస్తుంది. సంజు శాంసన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉండడంతో పాటు వన్డే గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. శాంసన్ ఇప్పటి వరకు 16 వన్డేలాడితే వాటిలో 56.67 యావరేజ్ తో 510 పరుగులు చేశాడు. వీటిలో సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శాంసన్ 2023 డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాపై ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేసి సత్తా చాటినా ఆ తర్వాత వన్డే జట్టులో అదే అవకాశం రాకపోవడం విచారకరం. 31 ఏళ్ల శాంసన్ 2023 వన్డే వరల్డ్ కప్ లో అవకాశం దక్కకపోయినా 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శాంసన్ ఇక్కడ రాణిస్తే ఆ తర్వాత జూన్లో ఆఫ్ఘనిస్తాన్ పై జరగబోయే వన్డే సిరీస్లో స్థానం దక్కించుకోవచ్చు. మరి ఐపీఎల్ తర్వాత శాంసన్ వన్డే కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.